కొత్త కొత్త అవును. చూసారే, పొద్దుట్ నుంచి చేపల కోసం తిరుగుతూ ఉంటే తిమింగళమే దొరికింది. మీరంతా చేపలు పట్టేవాళ్ళ? ఫ్రెండ్స్, ఈ తిమింగళాన్ని మన సముద్రంలోకి పార్సల్ చేయండి. ఏం జరుగుతుందండి ఇక్కడ? ర్యాగింగ్. ఎవరు చేస్తున్నారు? yes w e t h a నిన్ను నువ్వేం చేసావురా? వీడిని పెళ్లి చేసుకున్నానక్క. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి శోభనం చేసుకోపో. పోరా. నెక్స్ట్. నిన్నేం చేసావురా? అవన్నీ ఎందుకు? బిల్డప్పా చెప్పు. ఏదో ఇద్దరు ముగ్గురు చేతులు నరికిన జోక్ కదా? జోకే. భయపడ్డారా? శ్వేతకి భయపెట్టడమే కానీ భయపడ్డం తెలీదు. ఇప్పుడు వీడితో ఏం చేయించాలి? ఏదో డిఫరెంట్ గా చేయించాలి. ఓకే, ఇక్కడున్న అమ్మాయిల అందరిలో ఎవరు బాగా అందంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఓకే, సిగ్గుపడుకో. అయ్యో, సూపర్ గా ఉన్నారండి. ఐ లవ్ యూ. I do love you. శ్వేత శ్వేత, ఈయన చాలా మంచిలో ఉన్నాడే, వదిలేద్దామే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటో వదిలేది? అసలు ర్యాగింగ్ ఇప్పుడే షురు అవుతుంది. ర్యాగింగ్ చేయటం తప్పు కదండి. రూల్స్ మాట్లాడుతున్నావు? ఈ కాలేజ్ మొత్తం నాది, ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వస్తే వాళ్ళ బట్టలు కూడా విప్పి వాళ్ళని కూడా గ్రౌండ్ లో తిప్పిస్తా. ముందు షర్టు విప్పాలమ్మా, లేక ప్యాంటు విప్పాలా? అయ్యో, ఇప్పుడు ఎలా? మీరు అనుకుంటున్నట్టు ఇది ర్యాగింగ్ కాదు సార్, మా కాలేజ్ డేకి డ్రామా రిహార్సల్. 30 years in Calcutta. ఇలాంటి డ్రామాలు ఎన్నో చూడలేదు. ఈ అమ్మాయి మాటలు వినొద్దు, అమ్మాయి కూడా మాటలు వినండి. ఓకే మిస్టర్ ఇన్స్పెక్టర్, మేము పడే కష్టాలు మీకు డ్రామాలా కనబడుతున్నాయా? వీళ్ళని చూడండి సార్, వీళ్ళని చూడండి. 4 రోజుల నుంచి ఈదుతున్నారు. ఇది మునికి చచ్చేలా ఉన్నారు సార్. అయితే ఇది మర్డర్. వీడిని చూడండి సార్. వీడేంటి జిప్ వెనకేసుకున్నాడు? 2 నెలలుగా ఇలాగే తిరుగుతున్నాడు సార్. జిప్ వెనక పెట్టుకుని ఏం చేయమంటారు సార్? అయితే ఇది రేపేటం. మేడం, క్లాస్ కి టైం అవుతుంది, వస్తాను సార్. మేడం ఎక్కడికి? 30 years in Calcutta. మొత్తం 3 కేసులు. సెక్షన్లు ఏంటో తెలియదు కానీ ఉరి శిక్ష మటు గ్యారంటీ. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ కలకత్తా పోలీస్. ప్లీజ్ కమ్ ఆన్. సార్, ఆడపిల్ల కోర్టులు జైళ్ళు అంటే పాపం తన లైఫ్ ఏం కావాలి సార్? 4 గోడల మధ్య చేసే శిక్ష ఏదో 400 మందిలో వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమేద్దామబ్బా? ఫుల్ కాలేజ్ 100 రౌండ్స్. 100 రౌండ్స్. ఏం యాదగిరి? నమస్తే. ఏం తాగుతారా? కాఫీ. 3 కాఫీ, 1 హార్లిక్స్, పెప్సీ, థమ్స్ అప్ కూడా. వాడికేమో హార్లిక్స్, దానికేమో థమ్స్ అప్, మాకేమో కాఫీ. అబ్బాయి, హార్లిక్స్ నాకురా. నేను చిన్నప్పటి నుంచి హార్లిక్సే తాగుతాను. మా మామ కూడా ఇదే తాగేది. సారీ సార్, ఖాతా బాగా పెరిగిపోయింది సార్. ఎంతైందండి యాదగిరి? 500 దాటిపోయింది సార్. ఎప్పుడు ఇస్తారు సార్? 500 కదా, 1000 దాటాకి తీసుకుందా కదా కంగారెడ్డి. అలా అంటే కుదరదు సార్. ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్. పోనీ 30 రోజులు ఆగు. 30 రోజులా? అమ్మో, అసలు కుదరదు సార్. ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్. పోనీ 4 వారాలు ఆగు. 4 వారాలా? అస్సలు కుదరదు. ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్. మరి దారుణమే నువ్వు. పోనీ ఒకే 1 నెల ఆగు. ఒకే 1 నెల? అయితే ఓకే. నిజాయితీ గల కుర్రాళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? వీడు సామాన్యుడు కాదు అనుకుంటున్నారు కదా. ఇటు కదరా, అటు 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 చూడండి రా.
ముందు నువ్వు చెప్పినట్టు ప్రతి మగాడికి ముందొస్తాను అంత అవసరం అంటావా? నో డౌట్, చాలా అవసరం. సీరియస్ గా అంటున్నావా, జోక్ చేస్తున్నావా? జోక్ చేయడానికి నేనెందుకు, మన అమీన్ గడు ఉన్నాడు కదా. సీరియస్ మ్యాటర్ రా, నిజంగానే చెప్తున్నాను. దున్నపోతే దున్ని చావాలి, మగాడు తిరిగి చావాలి. మేమంతా రెడీ బావా. ఎక్కడికి? సినిమాగా? జోక్ చేయకు మావా, మేము ముందొస్తాను భవన్ కి రెడీ. వెరీ గుడ్, పదండి స్టేడియం కి. స్టేడియం కి ఇప్పుడు ఎందుకురా? స్టేడియం అంటే ముందస్తు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే పిచ్చిరా, పదండి. ప్రాబ్లం ఏముండదుగా. నాలాంటి మ్యాచ్ రెఫరీ ఉండగా మీకేంటో ప్రాబ్లం? నెవర్. తొందరగా పదండి, లేదా వంశీ కూడా చెల్లెవడు. లెట్స్ గో, కమ్ ఆన్. చెప్పు రాజేష్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్ సైలెంట్. కీజా. హలో పాన్సా. నాకు తెలుసు, ఆల్ఫాన్సా. సైలెంట్. హాయ్ తాజ్. ముంతాజ్ రా, ముమ్ము సైలెంట్. హాయ్ విమలా, రోసి, రమ్య, ఆర్తి, కరీనా, అందరూ రండి. ఏ చుట్టూ అక్కడ కాదు, ఇక్కడ. అక్కడదు, ఇక్కడే ఇక్కడే. మరి మొదలెడదామా? ఏంటి? 4 స్తంభాలాట. అమ్మో. రెడ్డి గారా? మన రెడ్డి గారే. రెడ్డి గారు రాకొచ్చారు. అందుకే నేను 4 సార్లు చూసి పోదామని వచ్చాను. మీరు పోదాంట్రా? దూరపడి. ఓ రెడ్డి గారు ఏమిటి చాలా వేడిగా ఉన్నారు? టేసుల్లాగా టేషన్లు ఎండిపోతుంటే బాడీలోకి ఏడు తీసుకోక తప్పట్లేదు మరి. దూరపడి. ఒరే వెంకటేష్, కూల్ వాటర్ ఇవ్వరా, రెడ్డి గారు వేడి దించుకుంటారు. కూల్ వాటర్తో దిగిపోయే ఏడు కాదు నా కాడి ఆసాలే. ఎవరిని వదల మాకండి. ఆడా మాగా ముసలా ముతగా మొత్తం తీసుకొచ్చి కొప్పయ్యండి. ఆ పైన గీకుడు పడితే చేతులు వేస్తావా? పండింది. ఈసారికి ఇంతేనే, మళ్ళీ వచ్చినప్పుడు అసలు ఆట ఆడుకుందాం, సరేనా? వీడెవడ్రా బాబు? అమ్మో, ఎవరై ఉంటారు? కస్టమర్ అయి ఉండొచ్చు, పోలీసులు అయి ఉండొచ్చు. ఎవడదే? ఎవడు బే? ఏట్రా ఇది ఏమన్నా శోభనం? ఆ పని మొత్తం నాకు తీసుకురావడానికి లాక్కురండి. అబ్బా వస్తారులేండి రెడ్డి గారు, మీరు గోకోరు, మమ్మల్ని గోకనివ్వరు. నీకు ఒకటి ఎక్కువైపోయింది. ఏట్రా ఈ లోపల పడిపోయే ఉన్నాడా, లేకపోతే మిమ్మల్ని చూసి పడిపోయాడా? ఏమో సార్, మేము వెళ్ళేసరికి పడిపోయి ఉన్నాడు. ఇదేట్రా? ఈ రూమ్ లో 2 అమ్మాయిలే ఉన్నారు సార్. లేడీస్ కూడా సెటప్ చేసేస్తారా ఏంటి? చాలే ఊరుకుందరు. ఇప్పుడు నిండుగా ఉంది. నువ్వు తప్పుకోయా. ఈ బక్కోడు మరీ రెచ్చిపోతున్నాడు. ఎరా నా కాళ్ళు ఎదురుకుండానే దాని భుజం మీద చెయ్యి. మీ వెనకాల చెయ్యి వేశాను సార్. మీరు అటు తిరిగినప్పుడు వేశాను, ఇటు తిరిగినప్పుడు తీయడం మర్చిపోయాను. ఎరా ఈ దీని సంగతి? ఈడు పెద్ద ముదురు సార్, లోపల రగులుతోంది మొగల పొద అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నాడు సార్. ఏవే ముదురు కాబట్టి కుదురుగా ఉండనివ్వలేదు ఒక్క క్షణం కూడా. బెడ్రూమ్ విషయాలు బయట చెప్పకూడదు. యాదవని ఈడేట్రా ఓవర్ వర్క్ చేసి నీరసం వచ్చి పడిపోయి ఉంటాడు సార్. నీళ్ళి యారా ఓవర్ వర్క్ చేసావా? వీడి కాంబినేషన్ ఎవర్రా? సార్ ఏం చేద్దామని వెళ్ళేవరా దీని కాడికి? ఏదో చేద్దామని వెళ్ళాను సార్, తీరా వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాలేదు సార్. దానికి కాలంత లేవు, నీకు ఎలా కావాల్సి వచ్చిందేట్రా? బుల్డోజర్ అంత టాన్ని నేనే తొలగిందులైపోతాను, నువ్వేం చేద్దామంట్రా? బుల్డోజర్ సందులోకి బుల్ స్క్వాటర్ వెళ్తున్నాయండి. అబ్బా ఏమే అంత ఉందా? అంతా లేదు ఇంత లేదు, ఏమీ లేదు. అసలు ఎలా కుదురుతుందిరా లేడీస్? అమెరికా స్టైల్ అనుకుంటా సార్. కాకినాడ గాజేయం కాదు. ఏమే మా గాడెవరు దొరకలేదా నీకు? అసలు ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలి వీళ్ళ మీద? ఒక్కసారి మా గాడే నా తల్లో పూలు పెట్టుకుని నీ చెవులో పూలు పెడదాం అనుకున్నా. ఈ పీరియడ్ తోటి ఈ పియాసలు వేసావంటే ముక్కు దిగిపోతే అనుకున్నావు. ఏరా ఏ ట్రైన్ దొంగ సూపులు చూస్తున్నాడు? అష్టాచమ్మ ఆడుతున్నాడు సార్ రూమ్ లో. అవును సార్, నాకు ఏ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడైనా అష్టాచమ్మ ఆడటం అలవాటు సార్. అష్టాచమ్మ ఆడుకునేవాడు వీడికి ఎదురు రావడం, ఇంటికాడ అరుగు మీద కూర్చుని వాడుకోవచ్చు కదా.
ఏమే నిజంగానే అష్టాచమ్మ ఆడా? నిజంగానే అష్టాచమ్మ ఆడా? ఏమీ చేయలేదా? ఏమీ చేయలేదు. ఆహా అరే అబ్బాయిలు, ఈ నలుగురికి సాకిరే పెట్టండి రా. ఈ ఒక్కరు వదిలేండి సార్. అంటే ఇంకోసారి చేద్దామనే. సార్ ఇంకోసారి తప్పు చేసినోడికి శిక్ష తప్పదు రే. మీ నలుగురికి ఒక్క సంవత్సరం చెప్పకూడదు దీని పెత్తా. క్షమించండి సార్, మా ఫ్యూచర్ పాడైపోతుంది. ఒక్క గుండీ లేపదీసి చేతులు ముందుకు జాబి నిలబడండి. ఎందుకు సార్? చెప్పినోడు చేయమన్నా చంపెట్టరా. అది రోల్ గోల్డ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.